హలో, వెల్కమ్. నమస్తే. నమస్కారం అండి. కూర్చోండి. మహేంద్ర గారు ఏం చేసినా వెరైటీగానే ఉంటుంది. అవును మరి, మా బావ జీనియస్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐ వెల్కమ్ యూ ఆల్. ఆంధ్రాలోనే పేరు మోసిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పొలిటీషియన్స్, టాప్ పర్సనాలిటీస్ అయిన మీరందరూ మా పిలుపును గౌరవించి నన్ను, నా కూతుర్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సంవత్సరంలో ఈ రోజు నాకు చాలా చాలా ప్రత్యేకమైన పర్వదినం. ఇట్స్ అ వెరీ స్పెషల్ డే ఫర్ మీ. 364 రోజులు నేను వెయిట్ చేసేది ఈ రోజు కోసమే. ఎందుకంటే నా కన్న తల్లి, నా కంటి పాప పుట్టినరోజు. లహరి, వెల్, మీ అందరికీ మహేంద్ర కోట్లకి పడగలెత్తిన బిజినెస్ మ్యాగ్నెట్ గానే తెలుసు. కానీ నా ఈ పొజిషన్కి, ఈ రేంజ్కి, ఈ ఎంపైర్కి కారణం నా ఒక్కగానొక్క కూతురు లహరి అని చాలా మందికి తెలియదు. లహరి నా కూతురు కాదు, నా అదృష్ట దేవత, మా ఇంటి మహాలక్ష్మి. ఈ పుట్టినరోజు ఆకాశమంత పందిరి వేసి సెలబ్రేట్ చేయడం మామూలని ఆకాశంలోనే పందిరి వేసి మీ అందరితో సెలబ్రేట్ చేయాలని ఏర్పాటు చేశాను. థ్యాంక్ యూ. చూసావా అక్క, లాస్ట్ ఇయర్ పడవ మీద చేస్తే మామూలుగా ఉంటుందని సబ్మెరీన్ లో చేసాడు. ఏమైనా బావే అక్క. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. మీ అందరి దీవెనలే నా బిడ్డకి శ్రీరామ రక్ష. మీ అందరి ఆశీర్వాదాలతో నా బంగారు తల్లికి ఈ సంవత్సరమే పెళ్లి చేయాలనుకుంటున్నాను. మా అమ్మాయిని ఓ గొప్పింటి కోడల్ని చేయాలనేది నా జీవిత లక్ష్యం. ఆ బాధ్యత ఇప్పుడు మీ మీద ఉంచుతున్నాను. అక్క, ఇది బర్త్డే పార్టీ కాదు, మ్యాచ్ ఫిక్సింగ్. అంటే లహరికి స్వయంవరం ఏర్పాట్లు. ఈ కోటీశ్వరుల కొడుకుల్లో ఎవరికైనా లహరి నచ్చిందనుకో ఇక నిశ్చితార్థమే. నేను చెప్పాను కదా, బాబు బ్రెయినే బ్రెయిన్. శాంట్రో. ఎస్ సార్. మారుతి 800. వచ్చానండి. ఓకే. కరీంనగర్ జాన్. ఇక్కడే ఉన్నానుగా. స్టీమ్. డ్యూటీకి వచ్చి గంట అయింది. బెంచ్ 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 మీరే సార్. ఓ నేనే కదా. ప్రజెంట్ సార్. ఓపెలాస్ట్రా ఓపెలాస్ట్రా ఓపెలాస్ట్రా. ప్రజెంట్ సార్. నువ్వేంట్రా వంటోడివి? ఓపెలాస్ట్రా డ్రైవరు లోపల టిఫిన్ చేస్తున్నాడు. నన్ను ప్రజెంట్ చెప్పమన్నా. అయితే ఈ కారు నువ్వు తుడు. టాటా సియారా, టాటా సియారా. ఏంట్రా బండి నేల మీద ఉంటే నువ్వు ఆకాశం వంక చూస్తున్నావు? అయ్యగారు, ఆ అమ్మాయి గారి పుట్టినరోజే ఆకాశంలో చేశారంటే పెళ్లి స్వర్గంలో చేస్తారేమో. కావాలంటే స్వర్గాన్ని ఒక రేటుక్కుని పట్టుకొచ్చేస్తారు అయ్యగారు. అమ్మగారు వస్తున్నారు. అమ్మాయి గారు ఇలా సైకిల్ మీద వెళ్తానని అయ్యగారికి తెలిస్తే సైకిల్ కూడా డ్రైవర్ నెడతారు. అవతారం హాయ్. బావ పిలుస్తున్నాడు. వస్తున్నాను సార్. అవుతారా సార్, మనకు కొత్త డ్రైవర్ కావాలయా? అనుకున్నాను సార్. అమ్మాయి గారు సైకిల్ మీద వెళ్ళినప్పుడు అనుకున్నాను సైకిల్ కూడా డ్రైవర్ కావాలని. డ్రైవర్ కావాల్సింది సైకిల్ కాదు, మనం కొనే కొత్త కారుకి. ఓకే సార్. నాకు తెలిసిన మంచి కుర్రోడు ఒకడు ఉన్నాడు. గెట్ హిమ్ సూన్. అదేంటి 3ంటికి పెడితే 6ంటికి మోగింది? అయ్యా బాబోయ్. తెలుసులేండి, 20 ఏళ్ళగా రోజు నుంచి ఉంటాం కదా, తెలిసిందే మాకు. అదేంటారా 3ంటికి పెట్టుకున్న 6ంటికి మోగి తెచ్చింది? అది మోగకుండా 6 గంటల మచ్చింది నేనేగా. హాయ్ గ్రాండ్ ఫాదర్స్. లాభం లేదు తాత, ఇంట్లో ఇంకా బాత్రూమ్ కట్టించాల్సిందే. ఏమంటావు? 7 సేవలే, ముందు ఉద్యోగం సంపాదించు, ఆ డబ్బుతో బాత్రూమ్ కట్టొచ్చు. లేదు మావయ్య, ఆ రెండో బాత్రూమ్ విషయం ఇప్పటికైనా మనం సీరియస్ గా తీసుకుని సీఎం గారు జన్మభూమి పథకంలోనూ డ్వాక్రా పథకంలోనూ ఇమ్మని అసెంబ్లీ ముందు ధర్నా చేద్దాం. బావగారు, మేము ఇంటి పట్టునే ఉంటాం కాబట్టి 1 గంట అటు ఇటు అయినా పర్వాలేదు. ఉద్యోగం చేసే మగాళ్ళు పాపం మీరే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. అవును,
పంచదారకి కిరసనాలకి ఎలాగో రేషన్ షాప్ దగ్గర క్యూలోనే నిలబడుతున్నాం. ఇన్నేళ్లు గడిచిన బాత్రూమ్ కోసం ఇంకా క్యూలో నిలబడటం అన్యాయం అండి. ఆహా అవును మావయ్య, బాత్రూమ్ తో పాటు ఇంకొక బెడ్రూమ్ కట్టించుకుందాం. ఉన్న ఒక బెడ్రూమ్ ని 4 జంటలు పంచుకోవాలంటే కష్టంగా ఉంది. ఈ బాత్రూమ్ బెడ్రూమ్ ఇవన్నీ ఎందుకమ్మా? ఓ పని చేద్దాం, ఏకంగా 5 స్టార్ హోటల్ కట్టేద్దాం. తలో ఫ్లోర్ లోనే ఉండదు. అంటే మనకంత కెపాసిటీ లేదా లేకపోతే సంపాదించట్లేదనా? ఈ వెధవ సంపాదన నీ ఉప్పులకే సరిపోతోందిరా. పైగా నీ రేంజ్ కి గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజు. చార్మినార్ లాంటి పురాతన కట్టడాన్ని కాల్చడం నాకు ఇష్టం లేదు నాన్న. మరి నువ్వు కాల్చడానికి హైటెక్ లాంటి అధునాతన కట్టడం కావాలా? అన్ని తగలెట్టే ఆలోచనలే. అసలు ఈ సిగరెట్ కాల్చడం మానేమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? పాను బరాకులు మానేయమని నీకు ఎన్నిసార్లు చెప్పి తగలెట్టాను. అది ఇదిగో ఇలా టీ షర్ట్లు వేసుకోవడం మానమని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నీకంటే గ్లామరస్ గా ఉన్నాను, కడుపు మంటరా నీకు? అవును కరెక్టే. అవును తల్లి నుంచి ఏంటలా కారుతుంది నీకు? నా పెన్నులే ఇంకో వెధవ. తాతయ్య తల మీద ఇంకు పోస్తావా? వాడు పోయలేదు, నేనే పోసుకున్నాను. ఎందుకు? మళ్ళీ డై వేస్తే 10 రూపాయలు బొక్కోయ్. డబ్బుల గురించి కకృతి అవును ఇది నా జీన్సు ఇప్పు. ఏయ్, నువ్వెవరి జీన్స్ జ్ఞాపకం ఉందా? నువ్వు నా జీన్స్, ఆ సంగతి జ్ఞాపకం పెట్టుకో. బాబు తప్పైపోయింది, సారీ. ఇవన్నీ పక్కకు పెట్టు తాత. నాకు ఉద్యోగం రాని 2వ బాత్రూమ్ కి శంకుస్థాపన చేయిస్తాను. మనకు ఉద్యోగం లేదు, అదే ఆలస్యం. వస్తుంది, నేను ఎదురొస్తాను లేరా. ఏంటి నువ్వు ఎదురొస్తే ఉద్యోగం వచ్చేస్తుందా? అంత ఈజీయా? ఆ విషయం పెద్దన్నయ్యలు అడుగు తెలుస్తుంది. మరి 2 రోజులు నాకు ఎదురెందుకు రాలేదు? ఆ సీక్రెట్ నీకు తెలియకనేరా. అవునా, అయితే ఇవాళ రా వచ్చేస్తుంది ఉద్యోగం. ఓకే నాన్న, అలాగే, ఓకే grandfather. Bye. అన్న నేను కూడా వెళ్ళొస్తాను. నేను వస్తాను రా. నువ్వెక్కడికి? ఆర్టీసీ క్రాస్ రోడ్ లో లేడీ బ్యాచర్ సినిమా ఆడుతుంది, అది చూసా. నువ్వు ఆఫీస్కి వెళ్ళి మావయ్య టిఫిన్ తిని వెళ్ళండి. ఆ టిఫిన్ ముందు ఈ టిఫిన్ ఎంత? అవి కామెన్. సార్, మన కొత్త కారుకి డ్రైవర్ పేరు బాలాజీ. నమస్తే సార్. అవతారం సార్ మన పద్ధతులు ప్రిన్సిపల్స్ గురించి తిని చెప్పారా? చెప్పాను సార్. గుడ్. రేపే జాయిన్ అవ్వమని చెప్పండి. మన కొత్త ల్యాన్సర్ కార్ కి కొత్త డ్రైవర్ వస్తున్నాడు. ఎప్పుడు వస్తాడు? ఇవాళే. స్వాగతం సుస్వాగతం బాలాజీ. థ్యాంక్ యూ మా బాబాయ్. డ్రైవర్స్ అందరూ నీకు పరిచయం చేస్తాను. నమస్కారం. నమస్కారం. అయ్యా బాబాయ్, ఇన్ని కార్లా? ఇవన్నీ మా అయ్యగారువే. ఓ అయితే మనకి ట్రావెల్ ఏజెన్సీ కూడా ఉందా? ఇవన్నీ ఆయన సొంత కార్లు. సొంత కార్లా? ఆ. ఓ అయితే మాలాగా పెద్ద ఫ్యామిలీ ఏంటుంది? అబ్బే కాదు, ఆ. ఈ కార్లన్నీ వాళ్ళ ఒక్కగాని ఒక కూతురు కోసమే. మేమంతా చిన్నమ్మ గారి కారు డ్రైవర్లం. మరి నేను? నువ్వు అంతే. అవునా? ఆ అయ్యా బాబోయ్, ఒక్కగానొక్క కూతురు కోసం ఇన్ని కార్లు, ఇంతమంది డ్రైవర్లు? ఇదిగా ఇంకో కొత్త కారు వచ్చిందనుకో, ఇంకో కొత్త డ్రైవర్ వస్తాడు. అవునా? టీ టీయా? మన కోసమే. ఇక్కడ డ్రైవర్లందరి కోసం టీలు, కాఫీలు, మార్నింగ్ టిఫిన్లు, ఈవినింగ్ స్నాక్స్, మధ్యాహ్నం మంచి భోజనం, అందులోకి ఓ నాన్ వెజ్ కర్రీ. అంతేకాదు, అందరికీ పర్మనెంట్ జాబులు. ప్రతి నెల 1వ తారీఖుని తుఫాన్ వచ్చినా సరే పడవేసుకొచ్చి మరీ జీతాలు ఇస్తారు మా అయ్యగారు. అదే ఆయన క్యారెక్టర్. పైగా పెన్షన్లు, బోనస్లు, ఎల్ఐసీలు, ప్రావిడెంట్ ఫండ్, ఇంకా అప్పుడప్పుడు ఫంక్షన్లు, బహుమతులు. సాయి ఫంక్షన్ హాల్. ఓకే మేడం. ఎంతైనా మన బాలాజీ చాలా అదృష్టవంతుడయ్యా. ఏ వాడు వచ్చిన మొదటి రోజే మన అమ్మగారు ఆడు కారెక్కి వెళ్తున్నారు. అది అతని గొప్పతనం కాదు, ఆ. కారు కొత్తది. డ్రైవర్, నేను వచ్చేసరికి లేట్ అవుతుంది. నువ్వు ఫోన్ చేసి ఇక్కడే ఉండు. అలాగే. ఈ ఉద్యోగం దొరకటం నిజంగానే అదృష్టం. ఏసీ కారు, స్పాంజ్ సీట్లు, కవిత్వాలు రాసుకోవడానికి కావాల్సినంత టైము. ఇంతకన్నా మంచి ప్లేసు, ఇంతకన్నా మంచి అవకాశం ఎక్కడ దొరుకుతుంది? అందుకే కాబోలు ఆత్రేయ గారు కారులో తిరుగుతూ అద్భుతమైన కవిత్వం రాసేవారు. హాయ్ పెళ్ళికొద్దురా. హాయ్. ఏంటి ఇంత లేటు? సారీ, ఇంకోసారి లేటుగా రాను. ఇది బాగుంది. నువ్వు మళ్ళీ అర్లీగా రావడం కోసం నన్ను ఇంకోసారి పెళ్లి చేసుకోమంటావా ఏంటి? ఏ లహరి, నువ్వు మాత్రం పెళ్ళయ్యేంత వరకు నా పక్కన తిరగొద్దు. ఏ? అంతేకాదు, మొదటి 2-3 వరుసల్లో కూడా కూర్చోవద్దు. ఎందుకు? ఎందుకేంటి? నన్ను కట్టుకోపోయేవాడు నిన్ను చూసి మనసు పారేసుకున్నాడనుకో, అప్పుడు నాతో అడ్జస్ట్ కాలేక, నిన్ను అందుకోలేక ఇబ్బంది పడతాడమ్మా. సర్లే, అప్పుడు నేను పెళ్లి కొడుకు వెనకాల నిలబడతాను. అమ్మమ్మో, అది మరీ డేంజర్. మండపంలో ఉన్న వాళ్ళందరూ మా పెళ్లి చూడడం మానేసి నిన్ను చూస్తూ కూర్చుంటారు. అయితే నన్ను ఎందుకమ్మా పెళ్లికి పిలిచా? ఎందుకేమిటే, నీ బంగారు చేతులతో ఆశీర్వదించిచ్చే తాళిపుట్టు కోసం.
లహరి, నిజంగా నీలాంటి గొప్ప మనసున్న స్నేహితురాలు దొరకడం నా కూతురు అదృష్టం అమ్మా. పెళ్లి ఖర్చుల కింద 25,000 ఇచ్చావు. పైగా నీ ప్రతి ఫ్రెండ్ పెళ్లికి తాళిబొట్టు, బంగారు గాజులు ప్రజెంట్ చేస్తావుటగా. ఆంటీ, ఇది డెఫినెట్ గా నా గొప్పతనం కాదు. నా ప్రతి ఫ్రెండ్ పెళ్లిలో తాళిబొట్టిస్తే నాకు మీ అందరి ఆశీర్వాదంతో మంచి మొగుడు దొరుకుతాడని మా నాన్నగారు చిన్న కోరిక, అంతే. ఏయ్, ఏమైంది? కార్లో గాజులు తాళిబొట్టున్న బాక్స్ మర్చిపోయాను, వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ఓకే? అమ్మా, మంగళసూత్రాలు తీసుకురండి, గౌరీ పూజలో ఉంచాలి. అమ్మా, ఆ తాళిబొట్టిస్తే. ఆంటీ, అది తేలేదమ్మా. తెచ్చానంటే కారులో పెట్టాను, తీసుకొద్దామని వెళ్ళేసరికి డ్రైవర్ వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? నాకు తెలీదంటీ, వచ్చేస్తాడు. ముహూర్తం